క్రీస్తు శిలువ శ్రమలు అనేటువంటి ధ్యానాలలో ఇది మూడవ మెసేజ్. 2 మెసేజెస్ చెప్పాను. ఇది మూడవది. 5 మెసేజెస్ యొక్క ఒకే ఒక ఉద్దేశ్యము ఏంటంటే, సిలువలో నా కొరకు ప్రాణం పెట్టిన నా ప్రభువు యొక్క శ్రమలను, సిలువ శ్రమలను తెలుసుకోవాలని, తెలుసుకొని ఆయనను ప్రేమించాలని, ఆయనను ఆరాధించాలని, ఆయనను ప్రకటించాలని, ఆయనలాగా జీవించాలని, ఆయన కొరకు బ్రతకాలి అనేటువంటి ఒక ఉద్దేశ్యంతో మనము ఈ క్రీస్తు శిలువ శ్రమలు అనేటువంటి ధ్యానాలు ఈ గుడ్ ఫ్రైడే టైంలో మనము చేస్తా ఉన్నాము. మనము ఎంచుకున్నటువంటి టెక్స్ట్ వచనాలు యెషయా గ్రంథము 52వ అధ్యాయము 13వ వచనం నుండి 53వ అధ్యాయము 12వ వచనం వరకు వచనాలను మనము ధ్యానిస్తా ఉన్నాము. ఇవి మొత్తము 15 వర్సెస్. 3 వచనాలు ఒక సెట్‌గా 5 సెట్‌లో ఉన్నటువంటి వచనాలు. మొదటి 2 సెట్స్‌ని మొదటి 2 సెట్స్ అంటే 3, 3 వచనాలని ఆల్రెడీ నేను చెప్పేసాను. ఈరోజు మనము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకున్న వాక్యాన్ని మనం చూడబోతా ఉన్నాము. నిజానికి ఈ 3 వచనాలు ఈ 5 మెసేజెస్‌కి సెంటర్‌లో ఉన్నాయన్నమాట. ముందు 2 మెసేజెస్ ఉన్నాయి. 2, 3 వచనాలు, 6 వచనాలు ఉన్నాయి. దీని తర్వాత మళ్ళా 2, 3 వచనాలు, 6 వచనాలు ఉన్నాయి. సో, ఈ సాంగ్ అంటే సేవకుని గురించినటువంటి ఈ పాటలో కూడా మనము సెంటర్‌కొచ్చాము. చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనాల్లోకి వచ్చాము. ఈ వచనాలను జాగ్రత్తగా నేను నమ్మకంగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. నా మనసు కూడా అటు ఇటు ఎళ్ళకుండా జాగ్రత్తగా టెక్స్ట్ మీదే దృష్టి పెట్టి నేను మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఒక సేవకుడుగా నా బాధ్యత దేవుని వాక్యము చదివి దాని అర్థం చెప్పటమే. నేనేమీ చేయలేను. నేనెవ్వరిని మార్చలేను. ఇది దేవుని వాక్యము. నా నమ్మకత్వం అంతా గూడా నేను ఆ వచనాలను చదివి, ఆ వచనాలు మనకు ఎంత ప్రాముఖ్యమో వివరించడంతో నా పని అయిపోతుంది. తర్వాత పరిశుద్ధాత్ముడు వాటిని మన హృదయాలలో భద్రం జేసి, జ్ఞాపకం జేసి మనల్ని క్రీస్తు సారూప్యతలోకి మారుస్తాడు. ఆయన వాక్యము, ఆయనే కార్యము చేస్తాడు మన హృదయాల మీద. లేకపోతే గనక మనము ఎప్పటికీ మారము. పరిశుద్ధాత్ముని కార్యము మన జీవితంలో జరగాలి. సో, వాక్యము, ప్రార్థన 2 ప్యారలల్‌గా వెళ్తా ఉండాలి. మీరు దయచేసి వాక్యము మీ జీవితాల్లో ఫలించకపోతే గనక జ్ఞాపకం ఉంచుకోండి. మీరు ప్రార్థన చేయట్లేదు. ప్రార్థించట్లేదు. దేవా! నేను విన్న ఈ వాక్యము నా జీవితంలో ఫలించటానికి సహాయం చేయనటువంటి ప్రార్థనా హృదయం గూడా ఈ సమయంలో అవసరమని మీకు జ్ఞాపకం చేస్తూ ఈ వచనాల్లోకి వెళ్తున్నాను. మొదటి మెసేజ్‌లో మనము దేవుని సేవకుడిని గురించి చూసాం. దేవుని సేవకుడు. రెండో మెసేజ్‌లో మనము యెహోవా బాహువు అనేటువంటి మాట మీద మనం దృష్టి పెట్టి చూడటం జరిగిందనమాట. ఈరోజు మూడో మెసేజ్‌లో మనము జీసస్ క్రైస్ట్‌ని మనకి సబ్‌స్టిట్యూట్‌గా చూస్తాం. సబ్‌స్టిట్యూట్ అంటే అర్థం ఏంటంటే, నా స్థానంలో ఆయన, నా స్థానంలో ఆయన. దీన్ని ఇంగ్లీష్‌లో సబ్‌స్టిట్యూషనరీ అటోన్‌మెంట్ అంటాం. ఆయన నా కొరకు మరణించాడు. నా కొరకు శ్రమలు అనుభవించాడు. నా స్థానంలో నిలబడ్డాడు. నేను నిలబడాల్సిన స్థానంలో నేను పొందాల్సినటువంటి శిక్షను, నేను పొందాల్సినటువంటి ఉగ్రతను ఆయన తీసుకున్నాడు కాబట్టి, నా స్థానంలో ఆయన అనేటువంటిది మూడవ మెసేజ్ యొక్క ఫోకస్. దీన్ని ఇంగ్లీష్‌లో సబ్‌స్టిట్యూషన్ అంటారు. సబ్‌స్టిట్యూషనరీ అటోన్‌మెంట్ అంటాము. ప్రాయశ్చిత్తము. అటోన్‌మెంట్ అంటే రెండో మాట వికారియస్ అని గూడా అంటారనమాట. వికారియస్ అటోన్‌మెంట్ అని గూడా అంటారు. అంటే అర్థం ఏంటంటే, నా స్థానంలో ఇంకొక ఆయన నేను పొందాల్సిందంతా గూడా నా మీదకి రాకుండా ఆయన మీదకి ఆయన తీసుకున్నాడు అనేటువంటిది ఈ 3 వచనాల యొక్క ప్రాముఖ్యమైనటువంటి విషయం. సో, నా స్థానంలో
ఆయన మీ ప్లేస్ ఆయన తీసుకున్నాడు అనేటువంటిది మెయిన్ ఫోకస్ ఈ 3 వచనాల్లో. అది మీరు చాలా చోట్ల చూడొచ్చు. చూడండి మీరు 4 వచనం చూస్తే, అతడు మన రోగములను భరించెను. సో, అవి నా రోగాలు. కానీ ఎవరు భరించాడు? ఆయన భరించాడంట. మన వ్యసనములను వహించెను. వ్యసనములు నావి, కానీ వహించింది మాత్రం ఆయన. సో, ఇది మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను. అతిక్రమాలు నాయి, దెబ్బలు తింది, గాయాలైనయి ఆయనకి. అతిక్రమం చేసింది నేను. అతిక్రమం ఆయన చేయలేదు. నేను చేశాను. నా కారణంగా ఆయన గాయపరచబడ్డాడు. దోషములను బట్టి నలగొట్టబడిన. దోషాలు నావి, నలగొట్టబడింది ఆయన. అంతేకాదు, నా మీదకి రావాల్సినటువంటి శిక్ష అతని మీద పడిందంట. 5వ వచనంలో సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. శిక్ష నా మీదకి రావాల్సింది. ఎందుకు? నా దోషములు, నా అపరాధములు కాబట్టి నాకు రావాల్సిన శిక్ష ఆయన తీసుకున్నాడంట. అంతేకాదు, మరి నాకు స్వస్థత ఆయన వలన కలుగుతుందంట. ఆయన దెబ్బలు తిన్నాడంట. నాకు స్వస్థత కలుగుతుందంట. అంతేకాదు, మనందరి దోషము అతని మీద మోపాడంట యెహోవా. మనందరి దోషము ఆయన మీదకి వెళ్ళిపోయింది అనేటువంటిది కూడా మనం చూస్తాం. సో, మనము చేసినటువంటి దానికి, మనము చేసిన పాపాలకు శిక్ష అంతా కూడా అనుభవించింది ఆయన. నా స్థానంలో ఆయన అనేటువంటిది ఈ వచనాల యొక్క ఫోకస్. మీరు చూసే ఉంటారు. మన అనే మాట చాలా సార్లు కనిపిస్తుంది. 4వ వచనంలో మన రోగములు, మన వ్యసనములు, 5వ వచనంలో మన అతిక్రమములు, మన దోషములు, మన సమాధానార్థము, మనకు స్వస్థత, మనమందరము, 6వ వచనంలో మనమందరము, మనలో ప్రతివాడును, మన అందరి దోషము, మన అనేటువంటి మన అంటే తెలుసు కదా! న్ నేను ప్లస్ మీరు. మన అంటే అర్థం ఏంటంటే మనము అనేటువంటిది ప్లూరల్. మనం ప్లూరల్ అంటాం కదా! ఫస్ట్ పర్సన్ ప్లూరల్. మనమందరము, మనందరి స్థానము మరి ఎవరి మీదకెళ్ళిందంట? అతడు అనే మాట మనం చూస్తాం. అతడు మన రోగములను భరించెను. తర్వాత అతడు గాయపరచబడెను. అతడు నలుగొట్టబడెను. అతడు శిక్ష అనుభవించెను. అతడు దెబ్బలు తీసుకున్నాడు. అతని మీద మన దోషము పడింది. సో, ఈ వచనాల యొక్క ఫోకస్ అంతా ఏంటంటే సబ్‌స్టిట్యూషన్. సబ్‌స్టిట్యూషన్ అంటే నా స్థానంలో ఆయన. బైబిల్‌లో సబ్‌స్టిట్యూషనరీ అటోన్‌మెంట్ చెప్పేటువంటి వచనాల్లో ప్రాముఖ్యమైన వచనాలు ఈ వచనాలు. చాలామంది నా స్థానంలో ఆయన చనిపోయాడు అనేటువంటి మాటని అర్థం గూడా చేసుకోలేరు. నా స్థానంలో ఆయనేంటి? అనేటువంటిది కొంతమందికి అసలు అర్థం గూడా గాదు. గొర్రెపిల్లను బలివ్వటానికి ఒక పాపం చేసిన వ్యక్తి యాజకుడి దగ్గరికి తీసుకెళ్తున్నప్పుడు, యాజకుడు దాన్ని పరీక్షించి, ఆ గొర్రెపిల్ల యోగ్యమైనదని ఎంచి, మరి ఆ గొర్రెపిల్లను బలిచ్చి, అతడి పాపానికి రెస్టిట్యూషన్ చేస్తాడు. పాప పరిహారము జరుగుతది. అంటే నీ స్థానంలో గొర్రెపిల్ల తన ప్రాణము పెట్టింది. పెట్టిందా లేదా? సో, గొర్రెపిల్ల నీ స్థానంలో తన ప్రాణము పెట్టింది. ఇది సబ్‌స్టిట్యూషనరీ అటోన్‌మెంట్ అంటాం. అంటే అర్థం ఏంటంటే నా స్థానంలో అది. మనందరికీ తెలుసు. గొర్రెలు లేకపోతే ఎడ్లు రక్తము మన పాపములను కడగలేదని మనందరికీ తెలుసు. హెబ్రీయులకు రాసిన పత్రిక చాలా స్పష్టంగా చెప్తుంది సత్యాన్ని. కానీ మన స్థానంలో మన కోసము ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి వ్యక్తి లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇక్కడ ఆయన మన స్థానాన్ని తీసుకున్నాడు అనేటువంటిది ఈ 3 వచనాల యొక్క ప్రాముఖ్యమైనటువంటి విషయం. నేను యెషయా గ్రంథం 53 అధ్యాయాన్ని నేను ప్రభువుని నమ్ముకున్న దగ్గర నుంచి చదువుతున్నాను. చాలా సంవత్సరాల నుంచి చదువుతున్నాను. ఈ వచనాలు నేను చాలా సార్లు చదివాను ఇంతకు ముందు గూడా. నాకెప్పుడు ఈ వచనాలు చదివినప్పుడు నాకు ఒక ఫీలింగ్ కలిగేది. అదేంటంటే ప్రవక్త ఒకదానికొకటి కనెక్షన్ లేకుండా అలా రాసుకుంటా ఎళ్ళిపోయాడేమో అన్న ఫీలింగ్ నాకు కలిగేది. అంటే ఏంటి కనెక్షను? ఈ వచనాలకి ఏంటి కనెక్షన్? మీరు చూడండి 4 వచనం, 5 వచనం, 6 వచనం నేను చదువుతాను చూడండి. ఏమైనా అసలు ఒకదానికి కనెక్షన్ ఉందా? ఒకవేళ కనెక్షన్ ఉంటే ఏంటి ఆ కనెక్షను? లేకపోతే ఏమీ సంబంధం లేకుండా అలా రాసుకుంటా ఎళ్ళిపోయాడా? చూడండి నేను చదువుతాను 4, 5, 6 చదువుతాను. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను,
శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. ఏంటి ఈ రెండిటికి సంబంధం ఏంటి? అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. దానికి అయినను మెత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను అంటే ఏంటి సంబంధము అనేటువంటిది? అంటే పైన చెప్పిన దానికి, కింద చెప్పిన దానికి ఏంటి రిలేషన్? అంతే కాదు. 5వ వచనం చూడండి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి నలుగొట్టబడెను. 4వ వచనానికి, 5వ వచనానికి ఏంటి కనెక్షను? మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతుంది. ఏంటి పైన వాటికి, ఈటికి ఏంటి సంబంధము? సమాధానం గురించి మాట్లాడాడు. స్వస్థత గురించి మాట్లాడాడు. ఎందుకు స్వస్థత గురించి, సమాధానం గురించే మాట్లాడాలి? ఇంక మిగిలినవి ఏమి లేవా? నిత్య జీవము లేదా? తిరిగి జన్మ లేదా? పాప క్షమాపణ లేదా? ఏంటసలు? అంటే ఏం జరుగుతుంది? నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అసలు ఈ వచనాలకి ఏదన్నా ఒకదానికి ఒకదానికి సంబంధం ఉందా? లేదా? ఊరికే అలా ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకుంటూ ఎళ్ళిపోయాడు కాబట్టి, మనం గూడా అలానే చదువుకుంటా ఎళ్ళిపోతా ఉంటాం అంతేనా? లేకపోతే ఏదైనా సంబంధం ఉందా? 4కి 5కి సంబంధం ఉంది. 3కి 4కి సంబంధం ఉంది. ఒక జాగ్రత్త ఆలోచన ప్రవక్త యొక్క మనసులో నుంచి పరిశుద్ధాత్ముడు పంపిస్తున్నాడు అనేటువంటిది నిజంగా నాకు చాలా సార్లు చదివాను గానీ అర్థం కాలేదు. ఏంటి కనెక్షన్స్ ఏంటి అనేటువంటివి నాకు అర్థం కాలేదు. కానీ చాలా స్ట్రాంగ్ కనెక్షన్స్ ఉన్నాయి. ఆ కనెక్షన్స్ గూడా మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. అప్పుడు మనకు స్పష్టంగా ఈ వచనాల యొక్క సంబంధం ఏంటో అర్థమవుతది. 6వ వచనము చూడండి. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. సో, ఇప్పుడు మనమందరం తప్పిపోయామని 6వ వచనం చెప్తుంది. మన రోగాలను భరించాడని 4వ వచనం చెప్తుంది. మన అతిక్రమములను బట్టి అతను గాయపరచబడినని 5వ వచనం చెప్తుంది. ఏంటి కనెక్షను? ఈ మూడిటికి 4వ వచనానికి, 5వ వచనానికి, 6వ వచనానికి ఏదన్నా కనెక్షన్ ఉందా? లేదా? ఇది యాక్చువల్‌గా చాలా పెద్ద ప్రశ్న అన్నమాట. నిజానికి ఈ వచనాలను మనం అర్థం చేసుకోవాలంటే ఇది మనం అడగాల్సినటువంటి ప్రశ్న. నేను నిజంగా చాలా ప్రభువుకి కృతజ్ఞుడిని. ఎందుకంటే, ఈ క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల క్రితము యెషయా రాసినటువంటి మాటల్ని లాస్ట్ 2700 సంవత్సరాలు దేవుని బిడ్డలు చదువుకుంటూనే ఉన్నారు. నేను మొదటిసారి ఏం చదవట్లేదు ఈ వచనాలు. లేకపోతే నాకు చాలా విస్తారమైన జ్ఞానం ఉంది అని గూడా నేను చెప్పట్లేదు. నేను చాలా కృతజ్ఞుడిని ప్రభువుకి. ఎందుకంటే, నా ముందు నమ్మకమైనటువంటి దైవజనులు చాలామంది ఈ వచనాల్లో నుంచి ఎళ్లారు. వాళ్ళకన్నా ముందు అపోస్తులెళ్లారు ఈ వచనాల్లో నుంచి. వాళ్ళకన్నా ముందు ప్రవక్తలెళ్లారు ఈ వచనాల్లో నుంచి. సో, దేవుడు చాలా చక్కగా ఆయన వాక్యాన్ని భద్రపరచడం మాత్రమే కాదు గానీ, ఆ వచనాల యొక్క వివరణను గూడా చాలామంది దైవజనుల ద్వారా భద్రపరిచాడు. నేను 2024 సంవత్సరంలో ఇటువైపున ఆ దైవజనుల భుజాల మీద, వాళ్ళ కష్టం మీద నేను నిలబడి మీకు ఈరోజు వాక్యాన్ని చెప్తున్నాను. నన్ను వాళ్ళు మోస్తున్నారు నిజానికి. నేను అంత గొప్ప వ్యక్తినని మాత్రం నేను అనుకోవట్లేదు. నేను చాలా మంది దగ్గర దేవుని వాక్యము నేర్చుకుంటున్నాను. నేర్చుకొని మాట్లాడుతున్నాను. కాబట్టి నన్ను నేను తగ్గించుకోవటం మంచిది. నన్ను నేను తగ్గించుకొని దేవుడి కృపని, దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను నేను గౌరవించటం మంచిది. నాకనిపించిందేంటంటే, అసలు ఈ వచనాలు నిజంగా అపోస్తులు, ప్రవక్తలు, తర్వాత దైవజనులు లేకపోతే ఈ వచనాలు అసలు ఎలా అర్థమవుతాయి మనకి? నేనెలా అర్థం చేసుకోగలను అని అనిపించింది నాకు. ఆ సంబంధాలేంటి ఒకదానికొకటి, ఒకదానికి అనేటువంటిది కష్టమని అనిపించింది నాకు. మీరు చెప్పండి. మీరు చదివారు కదా! నేను చదివాను, మీరు చదివారు. నేను చాలా సార్లు చదివాను ఈ వచనాలు. నాకు ఏ రోజు సరిగ్గా కనెక్షన్స్ అర్థం కాలేదు. కానీ ఇక్కడ కనెక్షన్స్ ఉన్నాయి. చాలా స్ట్రాంగ్ కనెక్షన్స్ ఉన్నాయి. ఆ కనెక్షన్స్ ఏంటో చెప్తాను మీకు. జాగ్రత్తగా మీరు గమనించండి. ఒక వ్యాధి ఉందనుకోండి. ఆ వ్యాధి ఒక వ్యక్తికి ఉందని మనకి ఎలా తెలుస్తదంటే ముందు సింప్టమ్స్ చెప్తాయి. ఏం చెప్తాయి? సింప్టమ్స్ చెప్తాయి. కాలో, చెయ్యో, కన్నో ఎక్కడో ఒక చోట మనకి డిస్కంఫర్ట్ ఉంటది. సింప్టమ్. ఏదో ఒక సింప్టమ్. స్కిన్నో ఫస్ట్ సింప్టమ్ మనం చూడగానే ఏమంటామంటే, ఓహ్! ఎందుకు ఇక్కడ నొప్పొస్తుంది? ఎందుకిక్కడ ఎర్రగా అయిపోయింది? ఎందుకిక్కడ వాసింది? ఏం జరుగుతుంది నా జీవితంలో? అని సింప్టమ్ చూడగానే నువ్వు ఏదో సమస్య ఉంది అనేటువంటిది నీకు అర్థమవుతుంది. నంబర్ 2 సింప్టమ్ చూడగానే నీకు అర్థమైతే సరిపోదు గదా! నువ్వు
ఇప్పుడు నీకున్న రోగం ఏంటో కనుక్కోవాలి. డయాగ్నోసిస్ చేయాలి. నీకున్నటువంటి డిసీజు ఏంటో డయాగ్నోసిస్ చేయాలి. నీకున్న డిసీజ్ ఏంటో డయాగ్నోసిస్ చేసిన తర్వాత ఇంకొకటి కూడా చేయాలి. దాన్ని రూట్ కాజ్ అనాలిసిస్ అంటాం మనం. రూట్ కాజ్ అనాలిసిస్ ఏంటంటే, అసలు ఆ డిసీజ్ నీకెందుకు వచ్చింది? ఆ డిసీజ్ నీకెందుకు వచ్చింది? సో, ఈ 3 స్టెప్స్ ఈ 3 వచనాల్లో ఉన్నాయండి. అది యాక్చువల్‌గా ఆ 3 వచనాల్లో ఏమున్నాయంటే, ఈ 3 స్టెప్స్ మనం చూస్తాం. ఆ 3 స్టెప్స్ ఏంటో మీకు చెప్తాను. సింప్టమ్స్ ఏంటంటే, మనిషికున్నటువంటి సింప్టమ్స్ ఏంటంటే, 4 వచనం చెప్తుంది రోగం ఉందంట మనిషికి. ఏముందంట? రోగము. రోగము అంటే డిసీజ్. డిసీజ్ ఆర్ సిక్‌నెస్. అర్థమైందా? ఏముంది మనిషికి? రోగము. మూడో వచనంలో దాన్ని వ్యాధి అని అనువాదం చేశాడు. మూడో వచనంలో ఏమని అనువాదం చేశాడు? వ్యాధి. వ్యాధి ఉందా మూడో వచనంలో? ఆ! సో, మనిషికి ఏముందంట? వ్యాధి ఉందంట. వ్యాధి ఉంది. లేకపోతే ఇంకొక మాట ఏంటంటే రోగం ఉంది. మనిషికి రోగము లేకపోతే వ్యాధి ఉంది. వ్యాధి ఒక్కటే లేదు. రోగం ఒక్కటే లేదు. రోగము, వ్యాధితో పాటు ఏముందంట? ఆ వ్యాధి వలన, ఆ రోగం వలన వచ్చే బాధ గూడా ఉందంట. దాని వలన వచ్చేటువంటి బాధ ఉందంట. దాన్నేమంటున్నాడు? వ్యసనము అంటున్నాడు. వ్యసనము అంటే అర్థం ఏంటి? వ్యసనము అంటే నేను ఆల్రెడీ చెప్పాను మీకు. వ్యసనం పట్టం అంటే దుఃఖపడటం, చింతించటం. సో, ఎందుకు చింతిస్తున్నావు నువ్వు? ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు వ్యసన పడుతున్నావు నువ్వంటే, నువ్వేం చెప్తున్నావంటే, నేనెందుకు చింతిస్తున్నానంటే, నా జీవితంలో వ్యాధి ఉంది. నాకు రోగం ఉంది. నాకు వ్యాధి ఉంది. అందుకని నేను బాధపడుతున్నాను అని చెప్తున్నాడు. అంతే కదా! మరి నీకు రోగం ఉన్నట్టు నీకెలా తెలుస్తది? నీకెలా తెలుస్తదంటే డిస్కంఫర్ట్. నీకు డిస్కంఫర్ట్ ఉంది. ఆ డిస్కంఫర్ట్ ఉందనేటువంటిది ఇక్కడ చెప్తున్నాడు. ఏంటంటే, నువ్వు బాధపడుతున్నావు. నీకు రోగం ఉంది. ఆ రోగం వల్ల నువ్వు డిస్కంఫర్ట్‌తో బాధపడుతున్నావు అని చెప్తున్నాడు. ఎన్నో వచనంలో? 4 వచనం. 4 వచనంలో ఏం చెప్తున్నాడు? ముందు సింప్టమ్స్ చెప్పేసాడు. సింప్టమ్స్ నీకు 2 సింప్టమ్స్ ఉన్నాయి. ఒకటి నీకు జబ్బుంది. 2 ఆ జబ్బు వల్ల నీకు కలిగేటువంటి బాధ ఉంది. ఆ! రెండో ప్రశ్న మనం అడగాల్సిందేంటి? రోగం ఏంటి? రెండో ప్రశ్న మనం అడగాల్సిందేంటంటే ఇప్పుడు రోగం ఉందని చెప్తున్నారు. మనకి వ్యాధి ఉందని చెప్తున్నాడు. వ్యాధి ఉంది. దానివలన బాధ కూడా వస్తుంది. ఇంతకీ బాధ ఏంటి? బాధ ఏంటో ఐదో వచనం చెప్తుంది. ఐదో వచనం ఏం చెప్తుందో చూడండి. ఆ వ్యాధి ఏంటి అనేటువంటిది ఐదో వచనం చెప్తుంది. వ్యాధి ఏంటంట? నేను అతిక్రమములు చేశాను. నేను దోషములు చేశాను. నేను పాపము చేశాను. వ్యాధి ఏంటంట అంటే పాపము చేసాడంట. అతిక్రమములు చేసాడంట. మరి అతిక్రమములు చేసి నువ్వు మరి అతిక్రమములతో పాటు దోషములు చేస్తే మరి నీకు బాధ రాకపోతే ఏమొస్తది? నీకు రోగం రాకపోతే ఏమొస్తది? పాపము చేసి నువ్వు జాగ్రత్తగా తప్పించుకొని ఎళ్ళిపోగలనని నువ్వు అనుకుంటే ఎలా? నువ్వు తప్పించుకొని ఎళ్ళలేవు గదా! సో, నువ్వు పాపము చేసిన ప్రతిసారి, నువ్వు దోషము చేసిన ప్రతిసారి నీకు తప్పకుండా గూడా నీ ఆత్మ మీద, నీ ఎమోషన్స్ మీద, నీ థింకింగ్ మీద, అన్నిటి మీద డ్యామేజ్ జరుగుతది. డ్యామేజ్ జరగటం ద్వారా నీకేమొస్తుంది? నీకు రోగమొస్తుంది. రోగంతో పాటు ఇంకేమొస్తుంది నీకు? వ్యసనము, చింత, బాధ, దుఃఖము గూడా కలుగుతుంది. సో, ఆ 4 వచనంకి, 5 వచనంకి లింక్ ఏంటంటే, మనం ముందు సింప్టమ్స్ కనుక్కున్నాము 4 వచనంలో. 5 వచనంలో వ్యాధేంటో చెప్పేసాము. కానీ క్వెషన్ ఏంటంటే, ఎందుకని నేను అతిక్రమాలు చేస్తున్నాను? ఎందుకని నేను దోషాలు చేస్తున్నాను? రూట్ కాజ్. రూట్ కాజ్ అంటే అసలేంటి? ఏంటంటే, దానికి ఆన్సరు 6 వచనం చెప్తుంది. ఏంటంటే, నా నేచరే అలాంటిది ప్రభువా అని చెప్పి. నాకు ఏ నేచర్ ఉంది? నాకు ఏ స్వభావం ఉంది? గొర్రెలాంటి స్వభావం ఉంది. నా 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 స్వభావమే అలాంటి పాపపు స్వభావం ప్రభువా. మనమందరము గొర్రెల వలె తప్పిపోతిమి. సో, ఒకళ్ళు గాదంట. ఒకళ్ళు గాదు. ఇప్పుడు ఆ స్వభావం లేదనుకోండి, కొంతమందైనా ఆగుతారు గదా! మంచోళ్ళుంటారు గదా! మంచోళ్ళు లేరు. మంచోళ్ళు ఒక్కళ్ళు గూడా లేరు. దేవుని వాక్యం మరలా మరలా చెప్తుంది. ఏంటంట ప్రాబ్లము? ప్రాబ్లమ్ ఏంటంటే మన యొక్క నేచర్, మన స్వభావము. మన స్వభావము
మనకి పాపపు స్వభావం ఉంది. అందుకే మనము పాపం వైపు పరిగెడుతూ ఉన్నాము అనేటువంటిది ఇక్కడ మనం చూస్తాం. అంటే మనమందరము గొర్రెల వలె తప్పిపోతిమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. మనమందరము గూడా పాపము చేస్తూనే ఉన్నాం. అబద్ధము ఆడుతున్నాం. ఎందుకు నేను అబద్ధం ఆడుతున్నాను? మీరు సత్యమే చెప్పొచ్చు గదా! నిలబడి ప్రతి చోట గూడా. ఇప్పుడు రూట్ కాజ్‌కి తీసుకెళ్తున్నాడు మనల్ని. రూట్ కాజ్ ఏంటంటే అసలు ముందు నీ నేచర్‌లోనే ఉంది. నీ స్వభావంలోనే ఉంది. నీ స్వభావాన్ని గూడా ముందు నేను తుంచకపోతే గనక స్వభావంలో నుంచి మొత్తానికి బయటికి ఈ పాపం వస్తానే ఉంటది. ఆ పాపం వచ్చిన ప్రతిసారి నువ్వు సఫర్ అవుతానే ఉంటావు. ఇది రిలేషన్‌షిప్ అన్నమాట. ఈ 3 వచనాలకు ఉన్నటువంటి రిలేషన్‌షిప్ ఏంటంటే ఒకదానికి ఉన్న రిలేషన్‌షిప్ ఏంటంటే మనల్ని బయట నుంచి లోపలికి తీసుకెళ్ళాడు. బయట నుంచి లోపలికి తీసుకెళ్ళాడు. ఇప్పుడు హ్మ్, పైన జరిగిన దానికి దీనికి సంబంధం ఏంటి? రెండో క్వెషన్ మనం అడగాల్సిందేంటంటే మొదటి 3 వచనాలు ఎళ్ళిపోయినాయి గదా! ఆల్రెడీ మనం కంప్లీట్ జేసాం. సో, పైన చెప్పినటువంటి వచనాలకి, ఇప్పుడు చెప్తున్నటువంటి వచనాలకి ఏమైనా సంబంధం ఉందా? సంబంధం ఉంది. ఆ సంబంధం ఏంటంటే, మూడో వచనంలో ఏమన్నాడంటే, మనము మనుషులంట ఆయన్ని తృణీకరించారంట, విసర్జించారంట. వద్దన్నారు. ఆయనను అసహించుకున్నారు. అలాగే విసర్జించారు. వదిలేశారు. ఎందుకనంటే అతను వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిననుభవించువాడుగాను, మనుష్యులు చూడనల్లని వాడుగాను ఉన్నాడు. ఎందుకని ఆయన్ని తిరస్కరించారు? ఎందుకని ఆయన్ని విసర్జించారు? ఎందుకని ఆయన్ని ఎన్నిక చేయలేదు? మూడో వచనం ఆఖరిలో మనం ఎందుకని ఆయన్ని చూడటానికి కూడా ఇష్టపడలేదు మనుషులు? ఆయన దగ్గరికెళ్ళటానికి కూడా ఇష్టపడలేదు. ఆయన చుట్టూ నిలబడటానికి కూడా ఇష్టపడలేదు. ఆయన అంత శ్రమల్లో నుంచి, అంత బాధలో నుంచి, అంత వేదనలో నుంచి, కన్నీరులో నుంచి ఆయన వెళ్తా ఉన్నప్పుడు చెమట, రక్తము ఆయనకు బయటకొస్తా ఉన్నప్పుడు, ఆయన వేదనలో నుంచి ఎళ్తున్నప్పుడు, అందరూ దగ్గరికెళ్ళాలి గదా! దగ్గరికెళ్ళి ఆయన్ని పట్టుకోవాలి గదా! ఆయన్ని చూడాలి గదా! చూడకుండా వదిలేసారు గదా! అంటే ఇప్పుడు నిజానికి మూడో వచనం ఏం చెప్తుందంటే, ఆయన సింప్టమ్స్ అనుభవిస్తున్నాడంట. ఆయనే సింప్టమ్స్ అనుభవిస్తున్నాడు. సో, సింప్టమ్స్ ఏంటి? సింప్టమ్స్ ఏంటో చెప్పేసాడు. వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించువాడుగాను ఆయన మీదకే వచ్చేసినాయి. మన సింప్టమ్స్ అన్నీ గూడా ఎక్కడికెళ్ళిపోయినాయి ఇప్పుడు? లార్డ్ జీసస్ క్రైస్ట్ మీదకి వెళ్ళిపోతున్నాయి. ఆయన సిలువ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ఆయన గెత్సెమనే తోటకు వెళ్ళటం దగ్గర నుంచి గూడా మనం గమనిస్తా ఉంటే ఆయనలో ఒక రకమైనటువంటి బాధ, చింత, వేదన ఇవన్నీ గూడా మనము ఆయనలో చూస్తామనమాట. ఆ మాటలు మనం చూడండి మత్తయి సువార్త 26 అధ్యాయంలో మనం ప్రభువు బయలుదేరి గెత్సెమనే తోటకు వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తాం. 26 అధ్యాయం 36 వచనంలో ఈ మాటలు చూస్తాం. అంతట యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్లి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి, పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని పోయి ఇక్కడ చూడండి. దుఃఖపడుటకును, చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖముతో మునిగి ఉన్నది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఆయనకు వచ్చిన చింతేంటి? ఆయనకొచ్చిన దుఃఖమేంటి? ఆయన ఏ రోజైనా పాపం చేసాడా? ఆయన సిన్‌లెస్ మ్యాన్. ఏ పాపము ఏ రోజు చేయనటువంటి ఆయన, ఆయన వ్యసన పడటమేంటి? ఆయన చింతాక్రాంతుడవటమేంటి? అంతేకాదు, ఆయన వ్యాధిని అనుభవించేవాడిలాగా అవటమేంటి? ఆయనను అందరూ తృణీకరించటమేంటి? మూడో వచనానికి, నాలుగో వచనానికి కనెక్షన్ ఏంటో చెప్తున్నాను. 3కి 4 కూడా కనెక్షన్ ఉంది. ఆ కనెక్షన్ ఏంటంటే, ఆల్రెడీ మూడో వచనంలో మనుషులందరూ ఆయన్ని తిరస్కరించారంట, విసర్జించారంట. ఆయన చూడటానికి కూడా ఇష్టపడలేదంట. ఎందుకు ఇష్టపడలేదంటే, దానికి కారణం ఏం చెప్తున్నారంటే, అతనికి సింప్టమ్స్ ఉన్నాయి ఆయనలో అని చెప్తున్నారన్నమాట. ఏమున్నాయి ఆయనలో? సింప్టమ్స్ ఉన్నాయి. అందుకని ఆయన్ని తిరస్కరించారంట. ఇప్పుడు చూడండి, ఆ సింప్టమ్స్ నేను నేను చాలా వేదనలో ఉన్నాను, చాలా బాధలో ఉన్నాను, చాలా రోగంతో ఉన్నాను, సిక్‌గా ఉన్నాను. నా ప్లేస్‌లో ఎవరైనా వచ్చి నిలబడి నీ సిక్‌నెస్ అంతా నేను తీసుకుంటాను, నీ బాధంతా నేను తీసుకుంటాను, నీ వేదనంతా నేను తీసుకుంటాను, నువ్వు వేదన పడాల్సిన అవసరం లేదు అని నాతో చెప్తే నేను ఆయన్ని ప్రేమిస్తానా? తిరస్కరిస్తానా? విసర్జిస్తానా నేనాయన్ని? ఆయనలో సింప్టమ్స్ స్టార్ట్ అయినాయంట.
ఆయన లోపల సింప్టమ్స్ స్టార్ట్ అయినాయి. ఆయన రోగము వచ్చిన వాళ్ళలాగా అయిపోతున్నాడు. వ్యాధిని అనుభవించు వాళ్ళలాగా అయిపోతున్నాడంట. చేంజ్ మొదలైంది ఆయనలో. ఆయనలో స్టార్ట్ అయింది. ఎందుకంటే మనము అనుభవించాల్సిందంతా గూడా, మనము పొందాల్సిందంతా గూడా ఆయన మీదకి ఎళ్ళటము స్టార్ట్ అయిపోయింది. సో, ఇప్పుడు అది కనెక్షన్. ఇప్పుడు 4వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, మేము మాకు తెలియలేదు. ఆయన్ని తృణీకరించేసాం మేము. ఆయన్ని విసర్జించేసాము. ఆయన్ని వదిలేసాము. మా ముఖము ఆయనకు కనపడకుండా దాచిపెట్టుకున్నాము. కానీ ఆయన వ్యాధి పొందటానికి, ఆయన వ్యసన పడటానికి కారణము మేమే అని మాకిప్పుడు అర్థమవుతుంది అని మొదలుపెడుతున్నారు. 4వ వచనానికి ఇంతకు ముందు ఎళ్ళిన వచనాలకి కనెక్షన్ ఏంటంటే, ఓహ్! ఇప్పుడు ఆయన పొందుతున్నటువంటి ఆ చింత, వేదన, బాధ అంతా గూడా నా రోగం వలన ఆయన రోగి అయ్యాడు. నా వ్యసనాన్ని ఆయన మీదకి తీసుకున్నాడు. అది ఆయనది కాదు. ఆయనలో ఏ పాపము ఆయనలో పాపం లేదనేటువంటి మాట మనము చూస్తామనమాట. 9వ వచనంలో అంటది. నిశ్చయముగా అతడు అన్యాయమేమియు చేయలేదు. అతని నోట ఏ కపటమును లేదు. ఆయన నీతిమంతుడు. ఆయన నీతిమంతుడు. ఆయన పాపం లేనటువంటి వాడు. కానీ మరైతే ఎందుకు ఆయన మన రోగములను తీసుకున్నాడు? ఎందుకు ఆయన మన వ్యసనం తీసుకున్నాడు? ఎందుకు తీసుకున్నాడంటే అది ఆయనే కాదు కాబట్టి. అవి ఆయనవు కాదు. సరే ఇక్కడ కనెక్షన్ అర్థమైంది కదా! 3కి, 4కి మధ్య కనెక్షన్ కూడా అర్థమైంది. సో, 4కి, 5కి, 6కి మధ్య కనెక్షన్ కూడా మనకి ఈ కనెక్షన్స్ తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఈ వచనాలని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలంటే, వచనాలను అర్థం చేసుకోవటం కాదు. లార్డ్ జీసస్ క్రైస్ట్‌ని అర్థం చేసుకోవాలంటే. చూడండి 700 సంవత్సరాల క్రితము క్రీస్తు పూర్వము ఆయన వివరిస్తా ఉన్నాడు. ఏం చేస్తాడు దేవుని కుమారుడు? ఏం జరగబోతుందో దేవుని కుమారుడికి ఎగ్జాక్ట్‌గా ఎలా చెప్తున్నాడో చూడండి. 4 వచనానికి వద్దాం ఒకసారి. 4 వచనం మీద మనం దృష్టి పెడదాం. 4 వచనము నిశ్చయముగా అనేటువంటి మాట ఉంది కదండీ! చాలా ఇంపార్టెంట్ మాట. వెరీలీ, ట్రూలీ అని అంటాం మనం. ఇంగ్లీష్‌లో ష్యూర్‌లీ అనే మాట కూడా వాడతారనమాట. వెరీలీ, ట్రూలీ, ష్యూర్‌లీ అంటే నిశ్చయముగా అంటే చాలా అఫర్మేటివ్‌గా మాకు తెలియక ఆయన్ని తిరస్కరించాము. మాకు తెలియక ఆయన్ని తృణీకరించాము. అంటే వీళ్ళు ఇంతకు ముందు అన్‌బిలీవర్సు. ఇప్పుడు నిజంగా దేవుని దగ్గరికి వచ్చారు వీళ్ళు. దేవుని దగ్గరికి వచ్చి ఇప్పుడు ఒప్పుకుంటున్నారనమాట. మాకు తెలియలేదు ఇంతకుముందు. ఆయనకెందుకు అలా జరుగుతుందో తెలియలేదు. మాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు మాకు నిశ్చయముగా అర్థమైంది. అదేంటంటే అతడు మన రోగములను భరించాడు. మన వ్యసనములను వహించెను. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. నేను ప్రతి వచనం వెనకాల కూడా చాలా ట్రూత్ ఉంది. ఆ ట్రూత్ ఏంటి అనేటువంటిది నేను కమ్యూనికేట్ చేయటానికి ప్రయత్నం చేస్తాను. కొంచెం ఫోకస్డ్‌గా మీరు కూడా వినటానికి ప్రయత్నం చేయండి. ఆ ట్రూత్ ఏంటంటే పాపము చేసిన ప్రతిసారి గూడా మనము దేవుని మీద తిరుగుబాటు చేసి, మన శరీర కోరికలు నెరవేర్చుకుంటూ, మన నేత్రాశలు నెరవేర్చుకుంటూ, మన జీవపు డమ్మం నెరవేర్చుకుంటూ, మన కోసము మనము బ్రతికినటువంటి ప్రతిసారి గూడా, దేవుని వాక్యాన్ని, దేవుని వ్యక్తిత్వాన్ని మనము తిరస్కరిస్తున్నాం. దేవుని వ్యక్తిత్వాన్ని, దేవుని వ్యక్తిత్వంలో నుంచి వచ్చింది దేవుని వాక్యము. దేవుని వాక్యం ఎప్పుడు గూడా 10 ఆజ్ఞలు లేకపోతే ధర్మశాస్త్రము, లేకపోతే దేవుని వాక్యం అంతా కూడా ఆయనెవరో సూచిస్తుంది అంతే. ఆయనలో నుంచి వచ్చిందది. ఎవరో చెప్తున్నాడు. ఆయన నుంచి కలిగినటువంటి వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన సృష్టి అయిన మనం గనక, ఆయన నిర్మించిన మనం గనక, ఆయన వ్యక్తిత్వాన్ని మన జీవితాల్లో చూపించకుండా, ఆయన వాక్యానికి లోబడకుండా, మన ఇష్టానుసారంగా మనం బ్రతికితే గనక, నువ్వు తప్పకుండా రోగివవుతావు. నువ్వు తప్పకుండా దుఃఖంలోకి ఎళ్తావు. పాపము చేసి దుఃఖము పడనవాడు ఎవ్వరు లేడు. వాళ్ళు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా
పాపము చేస్తూ, పాపములో ఉంటూ, నాకు ఏ దుఃఖము లేదు, నాకు చాలా మనశ్శాంతిగా ఉంది, నా మనసు నిమ్మళంగా ఉంది, నేనెంతో సంతోషంగా ఉన్నాను అనేటువంటి వ్యక్తులు లేరు. ఎందుకంటే, పాపము ఎప్పుడూ గూడా నీ మనస్సాక్షి నిన్ను ఖండిస్తది గట్టిగా. నువ్వు పాపం జేస్తున్నావు, నువ్వు పాపంలో ఉన్నావు, నీది పాపపు జీవితము అని అది ఖండిస్తా ఉంటది. ఖండించినటువంటి ప్రతిసారి గూడా నీ లోపల దుఃఖము కలుగుతది. లేకపోతే భయం కలుగుతది. లేకపోతే చింత కలుగుతది. ఆలోచన కలుగుతది. తీవ్రమైన ఆలోచన కలుగుతది. వీటినే మనం ఏమంటామంటే అన్నిటికి మెడికల్ టెర్మినాలజీలు కూడా కనిపెట్టేశారు. ఆ మెడికల్ టెర్మినాలజీలు కూడా ఉన్నాయి వీటన్నిటికి. ఏంటంటే ఫియర్, వర్రీ, దేవుని వాక్యంలో కూడా ఉన్నటువంటి మాటలేవి. ఫియర్, వర్రీ, యాంగ్జైటీ, డిప్రెషన్, ఇగో ఈ మాటలన్నిటికి అర్థం ఏంటంటే బేసికల్‌గా వాళ్ళు డైరెక్ట్‌గా పాయింట్ చెప్పేయకుండా ఏం చెప్తున్నారంటే ఏదో జరిగినట్టుంది నీకు, ఎవరో నిన్నేదో జేసేసినట్టున్నారు, నీ జీవితంలో జరగకూడని ఏదో జరిగిపోయినట్టున్నాయి. ఇదిగో ఇలా ఇలా మాట్లాడతారు. మీరు గనక ఒక సైకాలజిస్ట్ దగ్గరికో, సైకియాట్రిస్ట్ దగ్గరికెళ్లారనుకోండి, ఇలా మాట్లాడతారు. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యము చాలా స్పష్టంగా చెప్తున్నటువంటిదేంటంటే, మనము అనుభవిస్తున్నటువంటి అన్ని డిసీజెస్‌కి బోత్ మెంటల్ అండ్ ఫిజికల్ అన్ని డిసీజెస్‌కి అంటే అన్ని రోగాలకి, ఆ రోగాలతో కలిగేటువంటి వేదనకి, బాధకి, చింతకి అన్నిటికి కారణము సిన్నే. అన్నిటికి కారణము పాపమే. పాపము వలనే ఇదంతా కలుగుతుంది మనిషి జీవితంలో. ఎవ్రీథింగ్ అంతటికి కూడా మీరు వెతుక్కుంటూ వెళ్లారంటే మీకు దొరికేదేంటంటే ఆఖరికి నువ్వు పరిశుద్ధుడైన దేవుని ఎదుట నువ్వు పాపము చేస్తా ఉన్నావు. నువ్వు పాపము చేసి, అయ్యో! నువ్వు పాపం చేసిన తర్వాత నా గుండె ఫాస్ట్‌గా ఎందుకు కొట్టుకుంటుందని అడుగుతావేంటి నువ్వు? నువ్వు పాపం చేసి నాకు నిద్ర పట్టట్లేదని అడుగుతావేంటి నువ్వు? అంటే అర్థం ఏంటంటే సిన్‌కి, పెయిన్‌కి, సిన్‌కి, సిక్‌నెస్‌కి రిలేషన్‌షిప్ ఉంది. సిన్‌కి, సిక్‌నెస్‌కి అంటే రోగానికి, పాపానికి, తర్వాత బాధకి, పాపానికి సంబంధం ఉంది. ఈ సంబంధము మనము దేవుని వాక్యంలో ఎటువైపు వెళ్ళినా చూస్తాం మనం. ఈ సంబంధాన్ని నువ్వు లేదు, నేను సిక్ అవ్వటానికి కారణము, నేను డిప్రెషన్‌లోకి వెళ్ళటానికి కారణము నేను గాదు. అలా కాదు. మనం ఉన్నది ఉన్నట్టుగానే జాగ్రత్తగా దేవుని వాక్యానుసారంగా అంగీకరించాలి. మంచిది మన జీవితాల్లో. దేవుడు తప్పకుండా మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఇంకోటేంటో తెలుసా? ఈరోజు నిజంగా ఇక్కడ కూర్చొని నువ్వు గనక ఉంటూ, నీ పాపం విషయంలో నువ్వు బాధపడుతుంటే, దుఃఖపడతా ఉంటే, రోగముతో బాధపడుతుంటే దేవుడిస్తున్నటువంటి గొప్ప సువార్త నీకేంటో తెలుసా? నువ్వెందుకు చింతిస్తావు? నువ్వెందుకు దుఃఖపడతావు? నువ్వెందుకు రోగాన్ని భరిస్తావు? ఆయన ఆల్రెడీ నీ కోసము చింతించాడు. ఆయన ఆల్రెడీ నీ బాధంతా ఆయన తీసుకున్నాడు. నువ్వెంతకాలం మోస్తావు? ఆయన ఆల్రెడీ మోసాడు. ఆయన ఆల్రెడీ భరించాడు నీ కోసము. సో, చూడండి దీంట్లో ఎంత గొప్ప స్వస్థత ఉందో మీరు స్వస్థత అనే మాట వస్తుంది. నిజానికి మనం అక్కడికెళ్తున్నాం. స్వస్థత ఎందుకన్నాడు? స్వస్థత అనే మాట ఎందుకు వాడాడంటే దానికి కనెక్షన్ ఉంది. రిలేషన్‌షిప్ ఉంది. ఊరికనే స్వస్థత అనేటువంటి మాట అలా వాడేసేయలేదనమాట. రిలేషన్‌షిప్ ఏంటంటే మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఎప్పుడు కూడా పాపం చేసిన ప్రతిసారి ఏం జరుగుతది? శిక్ష వస్తది. నా జీవితంలో కూడా నేను చాలా సంవత్సరాలు దేవుడి మీద తిరుగుబాటు చేశాను. చాలా సంవత్సరాలు చేశాను. నాకు 37 సంవత్సరంలోనే బ్లడ్ ప్రెషర్ వచ్చింది నాకు. బీపీ. దానికి కారణము నేను చేసిన పాపమే. అంత ఎర్లీగా రావాల్సిన అవసరం లేదు నిజానికి. అంటే లివ్డ్ ఎ వెరీ రెబెలియస్, సిన్‌ఫుల్ లైఫ్. ఇప్పుడు మనకొచ్చేటువంటి డిసీజెస్ ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే, "పాస్టర్ గారు ఇదంతా డీఎన్ఏ అండి. హ్మ్, మ్యూటేషన్స్ జరుగుతున్నాయి డీఎన్ఏలో. మనం తల్లిదండ్రుల నుంచి వస్తున్నాయండి. తల్లిదండ్రుల నుంచి వస్తున్నాయి మనకి ఈ పాపాలు. మనం చేసిన పాపాల వల్ల కాదు." నా క్వెషన్ ఏంటంటే అసలు వాళ్ళకి ఎందుకు డీఎన్ఏ కరప్ట్ అయింది? వాళ్ళేం జేశారు? అంతకుముందు వాళ్ళ డీఎన్ఏ ఎందుకు కరప్ట్ అయింది? దేవుడు చేసినప్పుడు మంచిగా చేసాడు గదా! మ్యుటేషన్స్ ఎందుకు జరుగుతున్నాయి? పాపం వలన గదా! దేవుని మీద తిరుగుబాటు గదా! నేనంటాను మీరు మీరు మొత్తం ట్రేస్ చేసుకుంటా జాగ్రత్తగా గనుక ఎళ్తేనండి ఆఖరికి మనం ఎక్కడికి ఎళ్తామంటే ఇదంతటికి కారణము మనిషి చేస్తున్నటువంటి తిరుగుబాటు, పాపమే. ఇప్పుడు దీన్ని మీరు నమ్మరనుకోండి. ఇప్పుడు నేను చెప్పాను గదా! నేను గూడా నా జీవితంలో
చాలా రాత్రులు, నిద్రలేని రాత్రులు, డిప్రెషన్ రాత్రులు, భయంతో రాత్రులు చాలా గడిపాను నేను. నిద్ర పట్టేది కాదు తెల్లవార్లు. ఇటు తిరిగేవాడిని, అటు తిరిగేవాడిని. మధ్యలో లేచి నడుస్తుండేవాడిని. దానికి కారణము నేను చేసిన పాపమే. ఈ రిలేషన్‌షిప్ నేను మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ రిలేషన్‌షిప్‌ని చూపించాలి. దీని పెయిన్‌ని గూడా మీకు చూపించాలి. లేకపోతే బిబ్లికల్‌గా మీరు ఏం చేస్తారంటే, ఓహ్! నాకు భయంగా ఉంది. నాకు ఏదో అనిపిస్తా ఉంది. నేను పరిగెట్టుకుంటా నేను ఏదో ఒకటి చేస్తాను. డాక్టర్ దగ్గరికెళ్తాను. మందులు తీసుకుంటాను. వాళ్ళు యాంటీ డిప్రెసెంట్స్ ఇస్తారు. మెదలకుండా పడుకుంటాను. ఇవన్నీ ఇవన్నీ అంటుంటారు కదండీ! నేను అంటుందేంటంటే, అసలు నీకు నీ ప్రాబ్లమ్‌ని ప్రాపర్‌గా నువ్వు డయాగ్నోసిస్ చేయకుండా ఇదంతా చేయటం ఏంటి? నువ్వు వాక్యం ఏం చెప్తుంది? మనల్ని సృష్టించినటువంటి ప్రభువే చెప్తున్నటువంటి వాక్యం గదా! ఈ రెండిటికి రిలేషన్‌షిప్ ఏంటి అనేటువంటిది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను చూపిస్తాను మీకు వాక్యంలో నుంచి. యెషయా గ్రంథమే చూడండి. యెషయా గ్రంథము మొదటి అధ్యాయంకెళ్దాం. యెషయా గ్రంథం మొదటి అధ్యాయంకెళ్తే మనకి ఈ రెండిటి మధ్య సంబంధం ఏంటో మనకు అర్థమవుతుంది. యెషయా గ్రంథం మొదటి అధ్యాయము 4 వచనాన్ని చదువుతున్నాను నేను. 4 వచనంలో ఈ మాటుంది. ఏముందండి? పాపిష్టి జనమ దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు. ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. చూడండి, దేవుణ్ణి వెంబడించాల్సి, దేవుణ్ణి హత్తుకోవాల్సినటువంటి ఈ లోకంలో నుంచి పిలువబడిన జనము, దేవుని వాక్యము కలిగినటువంటి జనము, వెలుగుగా ఉండాల్సినటువంటి జనము ఆయన్ని తిరస్కరించారంట. పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆయన దూషించారంట. వాళ్ళని వదిలేసారంట ఆయన్ని. ఆయన్ని వదిలేస్తే ఏం జరిగిందంటే వాళ్ళకి 5వ వచనము, నిత్యము తిరుగుబాటు చేయొచ్చు. మీరేలా ఇంకను కొట్టబడుదురు. కొట్టబడటం ఏంటి? కొట్టబడటం ఏంటి? డిసిప్లిన్. డిసిప్లిన్. ఆయన బిడ్డల్ని ఆయన కొడతాడు. గుర్తుపెట్టుకోండి. నువ్వు ఆయన బిడ్డవైతే పాపం చేస్తా తిరుగుతా ఉంటే నిన్నేం వదిలేయడు. ఆయన అంటాడు, ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతివాని గుండె బలహీనమైన. ఆ! వీటిని ఆత్మీయ అర్థాలేం లేవండి దీంట్లో. ఆత్మీయ అర్థాలు ఏం తీస్తారు ఈటికి మీరు? ఏం ఆత్మీయ అర్థం తీస్తారండి? గుండె అంటే గుండె గాదు. వ్యాధి అంటే వ్యాధి గాదు. ఆత్మీయ అర్థాలు తీయటానికి ఏం లేవక్కడ. ఇప్పుడు నా క్వెషన్ ఏంటో తెలుసా? వ్యాధి ఎందుకొచ్చింది? లేకపోతే గుండె ఎందుకు బలహీనమైంది? హార్ట్ అటాక్స్ ఎర్లీ ఏజ్‌లో ఎందుకొస్తున్నాయి? ఎర్లీ ఏజ్‌లోనే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎందుకొస్తున్నాయి? ఇక్కడ చూడండి, 6వ వచనంలో అంటాడు, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. అసలు నాకు ఈ వచనాల్లో నుంచి ముందుకెళ్ళాలని గూడా అనిపించట్లేదు. ఏం అనిపించట్లేదు. నాకిక్కడే నాకు ఆ మొత్తం అంతా ఇక్కడ విషయం అంతా ఇక్కడే ఉంది. విషయం అంతా ఇక్కడే ఉంది. ఇక్కడ కూర్చున్నోళ్ళందరి శరీరాల్లో గూడా పరిస్థితి ఇదే. ఎక్కడ స్ట్రాంగ్ ఏమి లేవు లోపల మనకి. మొత్తం అన్నీ పిండి పిండి అయిపోయినియి. చాలా ఆరోగ్యంగా, దేవుడి కన్నుల క్రింద సంతోషంగా, ఆనందంగా చాలా సంవత్సరాలు బతకాల్సినటువంటి మనము, మన శరీరాన్ని ఆల్రెడీ పిండి పిండి చేసాం. ఎక్కడ జూసినా గూడా సమస్యే. తలలో సమస్య, గుండెలో సమస్య, కిడ్నీలో సమస్య, లివర్‌లో సమస్య, పేగుల్లో సమస్య, మోకాళ్ళలో సమస్య, నడుములో సమస్య, నెక్‌లో సమస్య, కళ్ళల్లో సమస్య, అరికాలు నుంచి నడినెత్తి వరకు ఏంటి ప్రాబ్లము? ఇదంతా దీని కనెక్షన్ ఏంటి? లింక్ ఏంటి? దేవుని మాట వినకపోవటమే. పాపము
చేయటమే. సిన్నే. సిన్ వల్లనే మళ్ళా చెప్తున్నాను మీకు ఇలాంటి లింక్సు దేవుని వాక్యములో చాలా చోట్ల దేవుడు మాట్లాడుతానే ఉన్నాడు. చూడండి మనము మొట్టమొదట ఏదెను వనముకెళ్ళినా గూడా, ఆదాము, హవ్వల దగ్గరికి వెళ్ళినా కూడా, వాళ్ళు గచ్చపొదలు మొలిసేటువంటి భూమిలోకి వాళ్ళు రావటానికి ఒక మంచి వండర్‌ఫుల్, బ్యూటిఫుల్ గార్డెన్, ఈడెన్ గార్డెన్. వాళ్ళ జీవితాలు మొత్తం తలక్రిందులయిపోవటానికి కారణం పాపమే. మీరు మరలా పాపమును గనక మీ జీవితంలో నిజమైన సమస్యగా మీరు చూడనంత వరకు గూడా, మీకు దేవుని యొక్క అవసరత మీకు తెలియదు. దేవుని కుమారుని యొక్క అవసరత మీకు తెలీదు. దేవుని కుమారుడిని మీరు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. దేవుని కుమారుడిని మీరు ఎప్పటికీ ప్రేమించలేరు. ఆయన నీ కోసం ఏం చేశాడో నీకు ఎప్పటికీ అర్థం కాదు. నాకు నిద్ర పట్టట్లేదని చెప్తున్నావు నువ్వు. నాకు ఇన్సోమ్నియా ఉందని చెప్తున్నావు. నాకు డిప్రెషన్ ఉందని చెప్తున్నావు. నాకు ఫియర్ ఉందని చెప్తున్నావు. నాకు వరి ఉందని చెప్తున్నావు. నాకు ఏమీ కంట్రోల్ అవ్వట్లేదని చెప్తున్నావు. కెమికల్ ఇంబాలెన్స్ అంటున్నావు. హార్మోన్ ఇంబాలెన్స్ అంటున్నావు. అసలు ఒకటి కాదు. వీటన్నిటికీ కారణము గుర్తుపెట్టుకో. గుర్తుపెట్టుకోండి. నీ శరీరంలో ఎక్కడా స్వస్థత లేకపోవటానికి కారణము నువ్వు చేస్తున్న పాపము. నువ్వు చేసిన పాపము. ఈ రిలేషన్‌షిప్పు ఒక చోట కాదు దేవుని వాక్యంలో. చాలా చోట్లుంది. మీరు ఉదాహరణకి 32వ కీర్తనకి వెళ్ళండి. 32వ కీర్తన ఇందాక మనం చదువుతున్నాము. 34 చదివాము కదా! 32వ కీర్తనకి వెళ్ళండి. 32వ కీర్తనలో ఈ మాటలు మనం చూద్దాం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఎందుకు ధన్యుడు? ఎందుకు ధన్యుడు అంటే అర్థము సంతోషంగా ఉండేటువంటి వాడు. దేవుడి కన్నుల క్రింద సంతోషంగా, ఆనందంగా ఉండేటువంటి వాడు ధన్యుడు. పాప క్షమాపణకి, ధన్యతకి ఏంటి సంబంధము? సంబంధం ఏంటో చెప్తాను మీరు. కింద చూడండి. కింద వచనాలు చూడండి. యెహోవా ఎదుట నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. చూడండి పాపము ఎవరి జీవితంలో అయితే ఉండదో, ఎవరిని దేవుడు నిర్దోషి అని ఎంచుతాడో, ఆ వ్యక్తి చాలా ఆనందంగా ఉంటాడు. చాలా సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే అతను ధన్యమైన స్థితికి వచ్చాడు. కానీ దానికి ఆపోజిట్ రివర్స్ ఏంటో చెప్పమంటారా? 3వ వచనము, 4వ వచనం చూడండి. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. ఇప్పుడు ఏం చెప్తున్నాడో తెలుసా? నేను పాపము చేసి, పాపము నీ దగ్గర ఒప్పుకోనంత కాలం గూడా నా పరిస్థితి ఎలా ఉందంటే కేకలు పెడతానే ఉన్నాడంట. ఎముకలేమో క్షీణించినియంట. దివారాత్రులు ఆయన దేవుని చెయ్యి ఆయన మీద బరువుగా ఉందంట. ఆయన సారమంతా గూడా వేసవి కాలంలో ఎండిపోయినట్టుందంట. అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటంటే బాడీ మొత్తం కోఆపరేట్ చేయట్లేదు. బాడీలో ప్రాబ్లమ్. బాడీలో ప్రాబ్లమ్, మైండ్‌లో ప్రాబ్లమ్, స్లీపింగ్ ప్రాబ్లమ్. ఒక ప్రాబ్లమ్ గాదు. అన్ని ప్రాబ్లమ్స్ వచ్చినియి. అన్ని ప్రాబ్లమ్స్ ఎందుకొచ్చినియి అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే నేను పాపాన్ని దాచిపెట్టాను. పాపాన్ని దాచిపెట్టాను. పాపము నేను ఎదుట చేశాను. నేను ఆ పాపాన్ని ఒప్పుకోలేదు. అందుకని నా జీవితం ముక్కలు ముక్కలు అయిపోయింది. నేను అనుకున్నాను 37వ సంవత్సరంలోనే నా లైఫ్ అయిపోయిందనుకున్నాను. బ్లడ్ ప్రెషర్ గాదు నాది. అన్‌కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్ అప్పటికే చాలా సంవత్సరాల నుంచి ఉందంట. నా ప్రాబ్లమ్ ఏంటంటే హార్ట్ స్కిప్ బీట్స్ స్టార్ట్ అయినాయి. బీట్ వదిలేస్తుంది హార్ట్ నాది. నా లైఫ్ అయిపోయిందనుకున్నాను. నా లైఫ్ వేస్ట్ చేసేసుకున్నాను నేను. వేస్ట్ అయిపోయిందనుకున్నాను. కానీ అవ్వల. అవ్వల. దేవుని కృప కాపాడింది. ఈరోజు కూడా అదే కృప కాపాడుతుంది. ఎప్పటికీ అదే కృప కాపాడుతుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే బేసికల్‌గా ఆయన చెప్తున్న పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం 5వ వచనంలో అంటాడు. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములను ఒప్పుకొందుననుకుంటుని. నీవు నా పాప దోషమును పరిహరించున్నావు. చూడండి బలం ఎప్పుడొస్తదో తెలుసా అండి? నువ్వెప్పుడైతే నీ పాపమంతా
ఒప్పుకుంటావు. ఒప్పుకున్నప్పుడు నీ శరీరంలో స్వస్థత మరలా మొదలవుతది. నువ్వు మరలా మనిషివి అవ్వటం మొదలుపెడతావు. మరలా ఆరోగ్యం నీకు రావటం మొదలుపెడతది. మరలా నీకు నిద్ర పడతది. మరలా నువ్వు నెమ్మదిగా అవుతావు. ఆ రిలేషన్‌షిప్‌ని మనం అర్థం చేసుకోలేదనుకోండి, అంటే మనిషికి ఉన్నటువంటి రోగములు, లేకపోతే వ్యసనము, బాధకి కారణము నేను దేవుడి ఎదుట చేసిన పాపము అనేటువంటిది మీరు అంగీకరించలేదనుకోండి. అంగీకరించకపోతే గనక మీరెప్పటికి కూడా సిలువ యొక్క ప్రాముఖ్యతను మీరెప్పటికీ తెలుసుకోలేరు. 38వ కీర్తన. 38వ కీర్తనలో కూడా మనం ఈ మాట చదువుతాం. 38వ కీర్తన. యెహోవా కోపోద్రేకము చేత నన్ను గద్దింపకుము. నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకుము. సో, చూడండి దేవుని కోపమే వస్తది. నువ్వు పాపం చేస్తా తిరుగుతుంటే దేవుని ఉగ్రతే వస్తది. దేవుని కోపమే వస్తది మన మీదకి. నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి. నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను అంటున్నాడు. ఏమంటున్నాడు? నీ కోపాగ్ని వలన ఆరోగ్యం నా శరీరమును విడిచిపోయెను. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. ఆరోగ్యము, ఎముకలు మీకు అర్థమవుతున్నాయి గదా! స్వస్థత. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి. నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. 51 కీర్తన. మొన్నే నేను ఈ కీర్తనను కొంచెం ఉపవాస ప్రార్థనలో చెప్పాను గదా! ఏమంటాడు? ఆయన అతిక్రమం జేసినప్పుడు, ఆయన పాపం జేసినప్పుడు, ఆయన చెడుతనం జేసినప్పుడు, ఆయన పరిస్థితి ఎలా ఉందో ఆయన వర్ణిస్తానే ఉంటాడు. ఆయనలో ఏ బలము లేదు. మీరు 51 కీర్తన ఆహ్, చదువుతా ఉంటే గనక, నేను ఎదుట పాపం జేశాను. నేను ఎదుట చెడుతనం జేశాను. ప్రభువా నన్ను కరుణించు. నా పాపము తుడిచివేయి. నా అతిక్రమం తుడిచివేయి అన్నీ అడుగుతూ ఆయన ముందుకు వెళ్తే అంటాడు 8వ వచనంలో ఉత్సాహ సంతోషములు నాకు వినిపించుము. ఎందుకంటే ఉత్సాహము లేదు, సంతోషము లేదు పాపం ఉన్నంత వరకు. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షిస్తాయి. పాపం ఒప్పుకుంటేనే నీకు స్వస్థత. పాపం ఒప్పుకుంటేనే పాపం విడిచిపెడితేనే నీకు స్వస్థత. నాలో శుద్ధ హృదయం లేదు. లోపల బాగలేదు, బయట బాలేదు, ఆరోగ్యం బాలేదు. మొత్తానికి ఈ కీర్తనంతా చదివితే మనకు అర్థమయ్యేదేంటంటే, మన పాపము దానికి ఏముంది? రిలేషన్‌షిప్ ఉందండి. పాపము వలన ఏం జరుగుతుందంటే, మనకు రోగం వస్తది. రోగముతో పాటు మనకు వ్యసనము గూడా వస్తది. రోగమొచ్చితే ఏమొస్తది? బాధొస్తదా? రాదా? కొన్ని నిజంగా మీరు హ్మ్, అసలెన్ని రోగాలున్నాయి భూమి మీద అని లెక్క పెడితే కొంతమంది 10,000 ఉన్నాయంటారు. కొంతమంది 26,000 రోగాలున్నాయని చెప్పారు. ప్రస్తుతానికి అట్‌లీస్ట్ భూమి మీద వాళ్ళ లెక్కల ప్రకారం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం యూఎస్‌లో 26,000 డిసీజులున్నాయంట. 26,000 రోగాలున్నాయంట. కంటిలోనే నాకు తెలిసి చాలా రోగాలున్నాయి. చెవులోనే రోగాలున్నాయి. అంటే ఎవ్రి పార్ట్ హాస్ డిసీజెస్. వీటన్నిటితో పాటు అంటే నేనంటుంది ఫిజికల్ సిక్‌నెస్ గురించి మాట్లాడుతున్నాను. శరీరంలో ఉన్న భాగాలకి కలిగేటువంటి రోగాల గురించి మాట్లాడుతున్నాను. ఆ రోగాలే ఒక 26,000 ఉన్నాయంట. అవి కాకుండా మానసిక రోగాలు చాలా ఉన్నాయి. మానసిక రోగాలకి అంటే బిహేవియరల్ డిసీజెస్ అంటారు గదా! మెంటల్ డిసీజెస్ ఆర్ బిహేవియరల్ డిసీజెస్ అంటారు. డిజార్డర్స్ అంటారు. ఇల్‌నెస్ అంటారు. మానసికమైనటువంటి రోగాలు. మానసికమైన రోగాలే ఒక 200 టైప్స్ ఉన్నాయంట. యాంగ్జైటీ డిజార్డర్స్ అని, ఏడీహెచ్‌డీ అని, ఓసీడీ అని, ఒకటి కాదు. ఆటిజం అని అంటే ఇవన్నీ బ్రెయిన్ అండ్ మైండ్ రిలేటెడ్ డిసీజెస్. ఏ డిసీజ్ అయినా సరే, ఏ రోగమైనా గూడా ఇక్కడ ఇక్కడ మీరు రోగమనే చదవండి. రోగం అంటే రోగం గాదు. వ్యసనం అంటే వ్యసనం గాదు. అలా చదవటం కుదరదు. రోగం అంటే రోగమే. రోగం అంటే రోగమే. ఆ! గ్రీఫ్స్ అని రాసాడు గదా! కొన్ని ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్స్‌లో గ్రీఫ్స్ అని రాసాడు. ఐ థింక్ అది అది దానికన్నా బెస్ట్ ఏంటంటే డిసీజ్, సిక్‌నెస్, ఇన్ఫర్మిటీ ఈ మాటలు వాడితే మంచిదనమాట. సో, అంటే నిజంగానే రోగమే. రోగములు అనేటువంటి మాటే మనం మాట్లాడాలి. రోగములు ఆ తర్వాత వ్యసనము అనేటువంటిది గూడా ఆహ్, వ్యసన పడటం అనేటువంటి మాట నుంచి వచ్చిందని చెప్పాను నేను ఆల్రెడీ. వ్యసనం అనేటువంటిదేంటంటే దుఃఖము, లేకపోతే చింత. దుఃఖము, చింత, బాధ. చూడండి మనకి రోగమొచ్చినప్పుడు ఏ రోగమొచ్చినా గూడా అది మానసిక రోగమైనా, శారీరక రోగమైనా
ఎంత పెయిన్ ఉంటదో తెలుసా మీకు? చాలా పెయిన్ ఉంటదండి. కొన్నిసార్లు ఆ పెయిన్‌లో మనుషులకేమనిపిస్తదంటే, ఏంటి నా జీవితం? అసలెందుకు నేను ఉండటం? అనేటువంటి విధంగా ఏమంటాం మనం సూసైడల్ టెండెన్సీస్ అంటారు కదా! సూసైడల్ టెండెన్సీస్ ఆర్ బికాస్ ఆఫ్ ద పెయిన్. వాళ్ళు చెప్పుకోలేని, భరించలేనటువంటి వేదనతో కూడినటువంటి భయముతో అసలు వర్ణించను కూడా వర్ణించలేము. అదంతా కలిగిందనుకోండి. అదంతా కలిగినప్పుడు ఆ మనుషుల లోపల ఎలా ఉంటదంటే చాలా పెయిన్‌లో నుంచి పుడతాయన్నమాట ఇలాంటియి. ఆ బాధ, ఆ వ్యసనం అనే మాటకు అర్థం అదనమాట. వ్యసనం అంటే అర్థం ఏంటంటే విపరీతమైన చెప్పుకోలేని దుఃఖము, కన్నీరు, బాధ, వేదన. చూడండి మనిషి జీవితంలో ఇలాంటి కండిషన్స్ వస్తానే ఉంటాయి. ఎప్పటికప్పుడు వస్తానే ఉంటాయి. వస్తానే ఉంటాయి. చాలా బాధపడుతుంటారు. నిద్ర పట్టదు. రాత్రులంతా బాధపడుతుంటారు. ఎవరికీ చెప్పుకోలేరు. నేను ఒంటరిగా సఫర్ అవుతున్నానని అంటారు. ఏం చేయాలో నా జీవితంలో తెలియట్లేదని అంటారు. అది బాధంటే. ఆ బాధ, ఆ పెయిన్. మనకి క్యాన్సర్ వచ్చినప్పుడు ఎంత బాధపడతారు? మీకు తెలుసు కదా! క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌లో నుంచి ఎళ్తే ఎంత బాధ ఉంటదో తెలుస్తది మనకి. ఎంత వేదన ఉంటదో, ఎంత బాధ ఉంటదో తెలుసు. అంటే ఎవ్రి డిస్కంఫర్ట్ ఇన్ ద బాడీ క్రియేట్స్ పెయిన్. ఎవ్రి డిస్కంఫర్ట్ ఇన్ ద మైండ్ క్రియేట్స్ పెయిన్. ఆ పెయిన్ యొక్క ఇంటెన్సిటీ నీకున్నటువంటి డిసీజ్ యొక్క ఇంటెన్సిటీని బట్టి పెరుగుతా ఉంటదనమాట. నీకున్న డిసీజ్ యొక్క ఇంటెన్సిటీ ఎక్కువుంటే, నీ పెయిన్ ఎక్కువగా ఉంటదనమాట. సో, అది రిలేషన్‌షిప్. కానీ చూడండి మీరు జాగ్రత్తగా గమనించారో లేదో ఇక్కడ ఈ వచనము ఎంత కంఫర్ట్ తెస్తదో నిజంగా సిలువ దగ్గర, దేవుని కుమారుడి దగ్గర మనకు ఎంత ఆదరణ దొరుకుతదనంటే మనకి ఎవ్వరు కావాలండి ఇంకా. నాకిప్పుడు 48 సంవత్సరాలు. నేనింకా బతికే ఉన్నాను. నేనీరోజు బ్రతికి మీ ముందు నిలబడటానికి కారణము దేవుని కుమారుడు సిలువే. దేవుని కుమారుడు సిలువే. ఆయన కృపే. మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడేం చెప్తున్నాడంటే మన పాపముల వలన వచ్చినటువంటి రోగములన్నీ గూడా ఆయన ఆల్రెడీ ఆయన మీదకి తీసుకున్నాడంట. ఆ మాట భరించెను అనే మాట ఉంది కదండీ! అంతేకాదు వహించెను అనేటువంటి మాట కూడా ఉంది. 2 మాటలు నేననుకుంటాను చాలా ఇంపార్టెంట్ మాటలు, వర్ణించాల్సినటువంటి మాటలు. వహించటము, భరించటము. ఆ వహించటము, భరించటం అనే మాట గురించి మాట్లాడతారు. భరించటం అనే మాట వెనకాల ఉన్న మాట హీబ్రూ పదం ఏం చెప్తుందంటే టు లిఫ్ట్ అప్. టు లిఫ్ట్ అప్ అంటే ఏంటంటే తీసుకోవటం. మోసుకొని పోవటం. అంటే ఏంటంటే నా రోగమంతా ఆయన ఆయన తీసుకొని ఎళ్ళిపోయాడంట. సో, భరించటము అనేటువంటి మాట తీసుకోవడం మాత్రమే గాదు, మోసుకొని పోయాడంట. అంతేకాదు, ఆ వహించు అనే మాట ఉంది కదా! వహించెను అనేటువంటి మాట, వహించు అనే మాట మోయటం. వహించటం అంటే అర్థం ఏంటంటే, మోయటం. ఆయన తీసుకోవటం మాత్రమే గాదు, తీసుకోవడంతో పాటు దాన్నేం జేశాడంట ఆ బాధంతా కూడా, ఆయన వహించాడంట, మోసాడంట, ధరించాడంట. తాల్చు అంటాం మనం కదా! తాల్చు, లేకపోతే మోయు, లేకపోతే ధరించు, క్యారీడ్, టు బేర్, టు సపోర్ట్, టు సస్టెయిన్, టు క్యారీ. అంటే ఏంటంటే, మన మీద ఉన్నటువంటి ఆ రోగములను, మన లోపల ఉన్నటువంటి రోగములను, మన లోపల ఉన్నటువంటి ఆ చింత, బాధ, దుఃఖము అంతా గూడా ఆయన తీసుకొని, ఆయన మీదకి తీసుకున్నాడంటండి. ఆయన మీదకి తీసేసుకున్నాడంట. ఇప్పుడు తీసుకోలేదా అని అంటే, తీసుకున్నాడని దేవుని వాక్యం చెప్తుంది గదా! తీసేసుకున్నాడు ఆల్రెడీ. హి టుక్ ఇట్. హి టుక్ ఇట్. హి టుక్ ఇట్. మరి నువ్వెందుకు భరిస్తున్నావు? నువ్వు భరించొద్దనే చెప్తున్నాడు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వెందుకు మోస్తావు? నువ్వెందుకు మోస్తున్నావు? నువ్వు సిలువ దగ్గరికొచ్చావు గదా! సిలువ దగ్గరికొచ్చినప్పుడు, సిలువలో దేవుని కుమారుడు అవన్నీ తీసుకున్నాడని నీ మీద నుంచి అవన్నీ తీసుకొని, ఆయన మీద యేసుకొని, ఆయన మోస్తున్నాడంట వాటిని. వహించెను. మనము వాహనం అంటాం గదా! వాహనం అంటే అర్థం ఏంటి? మోసేది. మోసేది. వాహనం అంటే అర్థము మోసేది. వహించెను అనే మాట అర్థం ఏంటంటే మోయటం. లోడ్ అంతా తన మీదేసుకొని, ఆ లోడ్‌ని క్యారీ చేయటం. దానికి ముందు భరించెను అనే మాట ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి లోడ్‌ని ఎత్తుకోవడం. ఆ లోడ్ అంతా ఎత్తుకొని ఆయన మీద యేసుకున్నాడంట. మన రోగములన్నీ తీసుకొని ఆయన మీదేసుకొని, మన బాధ, మన చింత, మన వేదన అంతా గూడా ఆయన మీదకి యేసుకున్నాడనుకోండి. మరి ఆయనేమైపోతాడు? ఆయన రోగి అయిపోతాడు గదా!
ఆయన వ్యసనాక్రాంతుడవుతాడు గదా! ఆయన రోగము గలవాడవుతాడు. ఆయన వ్యసనాక్రాంతుడవుతాడు. అందుకే కదా అయ్యాడు మూడో వచనంలో అదే గదా చెప్తుంది. ఆయన వ్యసనాక్రాంతుడు, ఆయన రోగి ఎందుకయ్యాడు? వ్యాధి కలిగిన వాడు ఎందుకయ్యాడంటే, ఇప్పుడేం చెప్తున్నారంటే వీళ్ళు, ఓహ్! ఇప్పుడు మాకు అర్థమైంది. ఆయన ఎందుకలా అయ్యాడంటే కారణము మా వలన. కారణం మా వలన. మావన్నీ ఆయన మీదకి ఆయన తీసుకున్నాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఈ వచనాన్ని మనము చూస్తామనమాట. 8వ అధ్యాయము 17వ వచనంలో మనం కొంచెం పైకెళ్తే గనక కాంటెక్స్ట్ కోసము 14వ వచనంలో తర్వాత యేసు పేతురింట్లో ప్రవేశించి జ్వరంతో పడిన అతని అత్తను చూసి ఆమె చెయ్యి ముట్టగా జ్వరమామెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను. సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరచెను. అందువలన అక్కడ జాగ్రత్తగా మీరేమనుందండి అందువలన? ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. మీరు జాగ్రత్తగా గమనించండి. నేను హీలింగ్ మీటింగ్ ఏం పెట్టలేదిక్కడ. మనం స్వస్థత కూడిక గాదిది. విషయం ఏంటంటే, ఈ వచనము చాలామంది స్వస్థత కూడికలు పెట్టేవాళ్ళు వాడి ఏమంటారంటే, "నీ రోగము తగ్గిపోతది. నీ బాధ తగ్గిపోతది. నువ్వు డాక్టర్ల దగ్గరికెళ్ళాల్సిన అవసరం లేదు. మందులేసుకోవాల్సిన అవసరం లేదు" అని చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ మీరు యెషయా గ్రంథం 53 అధ్యాయంలో సందర్భము ఏంటండి? 53 అధ్యాయంలో అసలు నీకు రోగము ఎందుకొచ్చింది? నీకు రోగం ఎందుకొచ్చింది? నీకు దుఃఖం ఎందుకొచ్చింది? పాపము చేయటం వలన. ఇప్పుడు మరి పాపం వలన వచ్చినటువంటి సమస్యలకు సొల్యూషన్ అనే కదా 53 అధ్యాయం చెప్తుంది. నిజానికి మనం ఇక్కడ ఫిజికల్ హీలింగ్ గూడా మాట్లాడుతున్నాడు. కరెక్టే. నేను కాదనట్లేదు. పేతురు అతను స్వస్థపరిచాడు. ఇది ఫిజికల్ హీలింగేను. ఆ తర్వాత ఆయన దేవుని కుమారుడు దెయ్యాలను పట్టిన అనేక మందిని స్వస్థపరిచాడు. అది గూడా కరెక్టేను. రోగులను చాలా మందిని స్వస్థపరిచాడు. అది గూడా కరెక్టేను. ఇంతకీ కాకపోతే ప్రాబ్లమ్ ఏంటంటే, దేవుని కుమారుడు వచ్చినప్పుడు ఇదంతా ఎందుకు జరుగుతా ఉందంటే, ఓహ్! ప్రవక్త చెప్పినటువంటి ఆయన ఎవరైతే మోసుకొని వెళ్తాడని, ఎవరైతే భరిస్తాడని ప్రవక్త చెప్పాడో ఆయన వచ్చాడు. ఆయన అరైవల్ జరిగింది అనేటువంటిది చెప్తూ ఏమంటున్నాడంటే, నిజంగా దేవుని కుమారుడు నీ రోగములను తీసుకొని ఎళ్ళిపోయాడు. నిజమే అది. మనం దీన్ని రోగాలను ఆయన తీసుకోలేదు. మన బాధను ఆయన తీసుకోలేదని మనం అన్నామనుకోండి, కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదంటే వాక్యం చెప్తుంది కాబట్టి. మన రోగములను ఆయన తీసుకున్నాడని, మన బాధని, మన చింతని, మన వేదననంతా ఆయన తీసుకున్నాడని దేవుని వాక్యము చెప్తుంది. కాకపోతే నువ్వు ఆయనను నమ్మి ఆయన దగ్గరికొచ్చి నీ బాడీని, నీ మైండ్‌ని మొత్తం ఆయన పాదాల దగ్గర పెట్టాలి. పెట్టడం మొదలుపెడితే నువ్వు నిద్రపోగలవు. నేను మళ్ళా అదే చెప్తున్నాను. నేను అంత చిన్న ఏజ్‌లో నా హెల్త్ అంతా పోగొట్టుకున్నటువంటి వాడిని. ఈరోజు నేను చక్కగా నిద్రపోగలను. దేవుని సన్నిధిలో ఆరోగ్యంగా ఉన్నాను. కారణం ఏంటి? కారణం ఏంటంటే నాకు ఆయన దగ్గర, ఆయన శిలువ దగ్గర నాకు సమస్తము దొరికినయి. నాకు ఆయనుంటే చాలు. నేను బాధపడాల్సిన అవసరం లేదు. నేనిప్పుడు చూడండి ఎముకలు ఎందుకు ఇరిగిపోయినాయి దావీదుకి? ఎందుకు ఎముకల్లో స్వస్థత లేదు? కారణం పాపం. పాపం ఒప్పుకోగానే ఏమవుతది మళ్ళీ ఎముకలకి? స్వస్థత కలుగుతది. ఎందుకంటే ఆయన నా బాధంతా తీసుకున్నాడు గదా! నా వేదనంతా ఆయన తీసుకున్నాడు గదా! కాబట్టి మీరు సిలువ దగ్గరికి వచ్చేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, నువ్వు డిప్రెషన్‌తో బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఫియర్‌తో బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు నీ శారీరక సంబంధమైన బాధలైనా, మానసిక సంబంధమైన బాధలైనా నువ్వు భరించాల్సిన అవసరం లేదు. నువ్వు మోయాల్సిన అవసరం లేదు. నువ్వు విశ్వాసముతో దేవుని కుమారుడి దగ్గరికొచ్చి, ఆయన నా కోసం మోసాడు అని చెప్పి నువ్వు నమ్మి, ఆయన పాదాల దగ్గర గనుక నువ్వు విడిచిపెట్టావంటే, మళ్ళా దేవుడు చక్కగా నీ జీవితాన్ని కడతాడు. ఇప్పుడు సమస్య సింప్టమ్స్‌తోనే పోలేదు. ఇంకేముంది మనం మాట్లాడాల్సింది? డిసీజ్ ఉంది, రూట్ కాజ్ ఉంది. ఇక్కడ 4 వచనంలో ఈ మాటుంది. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడి వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. ఇక్కడ ఒక మాట చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, మేము తప్పు అర్థం చేసుకున్నాము. దేవుడు ఆయన్ని మొత్తాడని అనుకున్నాం మేము. ఆయన చేసిన పాపమును బట్టి
దేవుడు ఆయన్ని మొత్తాడు అని మేము అనుకున్నాము. ఆయనేదో పాపం జేశాడు. అందుకే దేవుడు ఆయన్ని మొత్తాడు అని మేము అనుకున్నాము. మొత్తటం అంటే తెలుసు కదా! కొట్టటం, లేకపోతే గట్టిగా కొట్టడం, లేకపోతే దెబ్బ అంటాం గదా! మొత్తటం అంటే అర్థం ఆయన్ని దేవుడు మొత్తాడనుకున్నాం. ఆ! మొత్తినప్పుడు ఏం జరుగుతది ఒక వ్యక్తికి? మొత్తినప్పుడు ఏం జరుగుతదో చెప్పమంటారా? ఎవరన్నా మిమ్మల్ని మొత్తారనుకోండి ఏం జరుగుతది? మిమ్మల్ని ఎవరన్నా కొట్టారనుకోండి ఏం జరుగుతది? బాధ, శ్రమ కలుగుతది. ఆయనకి అందుకే గంట ఆయన దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమన్నారు గదండీ! ఆ బాధింపబడటం, శ్రమ నొందటం ఎలా వచ్చినియంటే ఆయన మొత్తాడు గాబట్టి. మొత్తడం వలన వచ్చినటువంటి ఎక్స్‌పీరియన్సెస్. మొత్తడం అనేటువంటిదేమో ఆయన దేవుడి చేతి నుంచి ఈళ్ళనుకున్నారంట. ఆయనకలా జరగలేదు. ఈళ్ళు చెప్తున్నారు ఏమనుకున్నారంటే, ఓహ్! మేమేమనుకున్నామంటే ఈయనేదో పాపం జేశాడు గాబట్టి ఈయన దేవుడు మొత్తాడు. అందుకని ఈ శ్రమలన్నీ ఈయన అనుభవిస్తున్నాడు. అందుకని ఈ బాధంతా ఈయన తీసుకుంటున్నాడని వీళ్ళు అనుకున్నారంట. అనుకున్నాం మేమలా, ఆయన తప్పర్థం చేసుకున్నాం మేము అని చెప్తున్నారనమాట. మేము తప్పర్థం చేసుకున్నాము. ఓహ్! కారణం అది కాదు. దేవుడు ఆయన్ని మొత్తలేదు. అందుకని ఆయన శ్రమ అనుభవించట్లేదు. అందుకని ఆయన బాధపడట్లేదు అని ఇప్పుడు చెప్తూ వాళ్ళేమంటున్నారంటే, కాదు కాదు ఈయన ఇలా అయిపోవటానికి కారణం నేనే. నా వలన ఈయన అయిపోయాడు అని చెప్పి వాళ్ళకున్న ఫాల్స్ అండర్‌స్టాండింగ్‌ని, రాంగ్ అండర్‌స్టాండింగ్‌ని చెప్తున్నారనమాట. చెప్తూ ఏమంటున్నారంటే దేవుడు మొత్తాడు అనుకున్నాం ఈయన్ని. కానీ దేవుడు మొత్తలేదు. మొట్టమొదటి లైన్‌లో మొత్తటం అని ఉంది గదండీ! మొత్తబడిన వాడని ఉంది గదండీ! ఆ మొత్తటం వలన వచ్చిందే బాధ. దేవుని వలన బాధింపబడినవాడు. ఆ మొత్తినప్పుడు బాధ వస్తది, శ్రమ వస్తదనమాట. శ్రమ గూడా బై ప్రొడక్ట్ ఆఫ్ స్ట్రైకింగ్ అనమాట. అంటే మనం స్ట్రికెన్ అంటాం గదా! స్ట్రికెన్ అంటే అర్థం ఏంటంటే కొట్టడం అనమాట. లేకపోతే గట్టిగా కొట్టడం. కొట్టాడు దేవుడు. అందుకే ఈయన బాధపడుతున్నాడు, ఈయన శ్రమ పొందుతున్నాడని మనము ఎంచాము, మనము అనుకున్నాము. కానీ అది కాదు అని చెప్పి చెప్తున్నాడనమాట. నాలుగో వచనంలో రెండో భాగము ఆహ్ వీళ్ళు దేవుని కుమారుడిని తప్పు అర్థం చేసుకున్నారు అనేటువంటిది వాళ్ళు అంగీకరిస్తున్నారు. ఏమని అంగీకరిస్తున్నారంటే, ఈయనను దేవుడు మొత్తాడు. మొత్తటం వలన ఈయన బాధపడుతున్నాడు. ఈయన శ్రమల్లో నుంచి ఎళ్తున్నాడు అని వాళ్ళు అనుకున్నారంట. అనుకోని ఆయనను మేము తప్పు అర్థం చేసుకున్నాము అని వాళ్ళు అంగీకరిస్తా ఉన్నారనమాట. ఈయన ఆయన చేసిన పాపం వలన దేవుడు మొత్తటం కాదిది. దేవుడు శిక్షించాడు కరెక్టే. కానీ దానికి కారణము ఆయన చేసిన పాపం కాదు. దీన్ని మేము తప్పర్థం చేసుకున్నాము. ఆయన మొత్తాడు కాబట్టే దేవుని కుమారుడు శ్రమల్లో నుంచి ఎళ్తున్నాడని, ఇతను శ్రమ పొందుతున్నాడని, బాధపడుతున్నాడని మేము అనుకున్నాము. ఆయన మొత్తింది కరెక్టే కానీ, ఆయన మొత్తటానికి కారణము ఆయన చేసిన పాపము కాదు. అది మన పాపమని మాకిప్పుడు అర్థమైందని చెప్పి, 4 వచనం సెకండ్ పార్ట్‌లో వాళ్ళ తప్పుని వాళ్ళు దిద్దుకుంటా ఉన్నారు. ఒప్పుకుంటూ ఆ తప్పుని దిద్దుకుంటా ఉన్నారు. 4 వచనాన్ని నేను సమ్మరైజ్ చేస్తాను. 4 వచనం యొక్క సమ్మరీ ఏంటంటే, పాపము చేయటం వలన మన జీవితాల్లో మానసికమైన, శారీరకమైన రోగాలు వస్తాయి. ఆ రోగాలతో పాటు మనకు చాలా దుఃఖము, బాధ, వేదన కలుగుతది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు గనక ఎలాంటి సింప్టమ్స్‌తో బాధపడతా ఉంటే గనక, నువ్వు దేవుని కుమారుడి దగ్గరికి, శిలువ దగ్గరికొస్తే గనక, ఆయన నీ బాధను తీసుకున్నాడు గాబట్టి, నీ బాధను ఆయన మీదే విడిచిపెట్టు. ఆయన నీ రోగములన్నీ ఆయన మీద తీసుకున్నాడు గాబట్టి, నీ రోగము గూడా ఆయన మీద విడిచిపెట్టు. ఈ బాధ నిన్నేం చేయలేదు. ఈ రోగము నిన్నేం చేయలేదు. ఎందుకంటే ఆయన తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత నిన్ను చక్కగా ఏ రోజు ఏ రోగము రాని, ఏ బాధ రాని, మంచి పునరుద్ధాన శరీరం కూడా దేవుని కుమారుడు నీకివ్వబోతున్నాడు. ఆయనతో పాటు నిత్యము మహిమలో నిన్నుంచుకోబోతున్నాడు. భూమి మీద కలిగే శరీరంలో కలిగే బాధ, ఈ అనారోగ్యము నిన్నేమీ చేయలేవు. నువ్వు సిలువ దగ్గరికి వస్తే గనక. దేవుని విస్తారమైన కృప మీ అందరికీ